రోజులు కూడా మార్నింగ్ 8:39కి స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు, అంటే 13 గంటలు సుమారు ప్రజలతోనే ఉంటున్నా. రకరకాల సమస్యలు, అది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి ఇప్పుడు చెప్పాలి అంటే, మరి గతంలో మనం 4.5 సంవత్సరం 2020 జూన్లో మొదలుపెట్టాం మనం రచ్చబండ. మరి 20 జూన్ నుంచి 4 సంవత్సరాలు కంటిన్యూస్గా. మరి అది అక్కడికి వెళ్ళలేకపోయామన్న బాధ ఉన్నా, మన పాత్ర ఎంత అని క్వాంటిఫై చేయలేం. కానీ డెఫినెట్గా మన పాత్ర కన్సిడరబుల్ పాత్ర అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఢిల్లీలో మనం కండక్ట్ చేసిన రచ్చబండ ఈ గెలుపులో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రముఖమైన పాత్ర పోషించిందని నేను చెప్పగలను. మరి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎలా చెప్పండి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. ఎలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా అంటే, నీళ్ళు కారుతుంది చూసుకో. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన రచ్చబండలో కంటెంట్లని కట్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర చేస్తున్నారని చెప్పి నన్ను ప్రథమ ముద్దాయిగా, మిమ్మల్ని రెండో ముద్దాయిగా, టీవీ5 మూడో ముద్దాయిగా పేర్కొన్నది మన పేర్లే. పలానా చంద్రబాబు నాయుడు నన్ను కూలదోస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటాడు కదా, ఈయన దత్తపుత్రుడు, దత్తపుత్రుడు కూలదోస్తున్నాడు అని ఎప్పుడు అనలా. కేవలం మన ముగ్గురినే మరి ఆయన నా ప్రభుత్వం కూలదోస్తున్నారా బాబు అని ఫీల్ అయ్యాడు. అది మనం ఉన్నదన్నట్టు నిజం చెప్పాం మన సమావేశాల ద్వారా. కానీ దీనివల్ల పడిపోద్దు గురువు అని ఫీల్ అయ్యాడు. అవ్వకపోతే నన్ను తీసుకెళ్ళి అంతలా బాధేయాల్సిన పని లేదు. సో డెఫినెట్గా మన పాత్ర రచ్చబండ ద్వారా మనమందరం A1, A2, A3 పాత్ర అయితే ఇట్ ఈస్ కన్సిడరబుల్. అంటే ఇక్కడ వేస్ట్ అవ్వలేదు. అంటే ఓవరాల్గా నా నియోజకవర్గం అభివృద్ధిలో నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయినా, రాష్ట్రాన్ని ఒక పెను విపత్తు నుంచి తప్పించడానికి మనం ఇక్కడ చేసిన కృషి వలన అక్కడ లేను అన్న బాధ ఇలా కవర్ అయిపోయిందని చెప్తున్నా. అంతే నాకు అభిప్రాయం. అది పరోక్షంగా రాష్ట్రం మొత్తం, ప్రత్యక్షంగా నా బుజ్జి నియోజకవర్గం వరకు. అది ఎలక్షన్లో పార్టీ ఇచ్చిన హామీలు సూపర్ 6 వేరండి. నేనైతే నా పర్సనల్గా నేను చెప్పింది, మంచినీళ్ళు అందిస్తాం, డ్రైన్లన్నీ ఎక్కడికి వెళ్ళినా మా డ్రైన్లు మునిగిపోతున్నాయి. ఆ చివరు ఎన్నో గ్రామాలకి మాకు వరి సమయానికి ఊడ్చుకోవడానికి మాకు నీళ్ళే